అమ్మా నాన్న చెల్లెని ఎవరికి అమ్మొద్దు, మన చెల్లె కదమ్మా మనమే సాదుకుందాం. తన చెల్లెను తల్లిదండ్రులు అమ్ముతుండగా ఓ చిన్నారి ఏడుస్తూ అన్న మాటలివి. కానీ ఇక్కడ తోడబుట్టిన బంధాన్ని పేదరికం ఓడించింది. ముగ్గురు ఆడపిల్లల్ని సాధలేక విక్రయించే దుస్థితి నెలకొంది. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ పరిధిలోని ఎల్లాపురం తండాలో శిశు విక్రయ ఘటన వెలుగు చూసింది. ఎల్లాపురం తండాకు చెందిన కొర్ర బాబు పార్వతి దంపతులు కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు మొదటి కాన్పులో బాబు జన్మించి 9 నెలలకే చనిపోయాడు. ఆ తర్వాత 2-3 కాన్పుల్లో ఆడపిల్లలు జన్మించారు. 10 రోజుల క్రితం పార్వతి 4వ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ దంపతులకు ఈసారి కూడా ఆడబిడ్డే పుట్టింది. అయితే ముగ్గురు ఆడపిల్లల్ని సాకలేమని భావించిన బాబు పార్వతి 4వ కాన్పులో జన్మించిన ఆడ శిశువును అమ్మకానికి పెట్టారు. దళాల ద్వారా ఆంధ్ర గుంటూరు ప్రాంతానికి చెందిన వారికి 3 రోజుల క్రితం 3 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. ఆడ శిశువు విక్రయంతో ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చెల్లిని అమ్మొద్దని ఆ ఇద్దరు అక్కలు తల్లి కాళ్ళ మీద పడి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. అయితే ఆడ శిశు విక్రయం కుటుంబంలో గొడవలకు దారితీసింది. దీంతో శిశు విక్రయం విషయం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ అధికారులు బాబు పార్వతి దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తాము ఆడ శిశువుని విక్రయించలేదని, కేవలం సాకలేక దత్తత మాత్రమే ఇచ్చామని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం నల్గొండ 1 టౌన్ పోలీసుల అదుపులో శిశువు తండ్రి ఉన్నారు. విక్రయానికి గురైన ఆడ శిశువును గుంటూరు జిల్లా నుంచి నల్గొండకు తరలించేందుకు పోలీసులు, ఐసిడిఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. దీనికి సంబంధించి రమేష్, చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. నిజంగా ఆడపిల్లని సాధలేక వరుసగా 3 ఆడపిల్లల్ని సాకలేక ఆ అమ్మాయిని దత్తత ఇస్తామని చెప్తున్నారు, కానీ అమ్మేసినట్టుగా చెప్తున్నారు. సో నిజంగా అమ్మారా లేదా దత్తతగా ఇస్తున్నారా? సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ప్రస్తుతం ఆ బాలిక శిశువు ఎక్కడ ఉంది? రైట్, చూడొచ్చు ఎంతో అల్లారి ముద్దుగా ఉన్నటువంటి ఆ చిన్నారి కూడా మొత్తం ఆ అక్కలు ఏడుస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఆ చెల్లిని అమ్మొద్దు అంటూ కూడా ఎంతో ఈ సంఘటన కూడా కలిసివేస్తుంది ప్రతి ఒక్కరిని. ఇదే విషయంపై కూడా మంత్రి సీతక్క కూడా సీరియస్ గా స్పందించడం జరిగింది. వెంటనే విచారణ కూడా ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా రంగంలోకి దించి కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం 3 కూడా ఆడ సంతానం కావడంతో కూడా వారంతా ఏపీ గుంటూరుకు చెందిన వారికి కూడా అక్రమ దత్తత కూడా 3 లక్షల రూపాయలకు అమ్మివేయడం జరిగింది. వెంటనే ఆ శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు రావడం, పోలీసులు కూడా రంగంలోకి దిగి ఎట్టకేలకు కూడా గుంటూరులో ఉన్నటువంటి పాపని రాత్రినే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం పాప శిశుగృహకు చేరింది. అదే తల్లిదండ్రులు మాత్రం ఆ పిఎస్ లోనే ఉన్నారు. మొత్తం మీద చట్టరీత్యా నేరం కాబట్టి 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి ఉన్నారు. చెప్పండి, ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది, ఎప్పుడు తెలిసింది? నిన్న మధ్యాహ్నము ఇది సోషల్ మీడియాలో న్యూస్ చూసామండి. చూడగానే వెంటనే మా సిడిపిఓ అనుముల ప్రాజెక్ట్ సిడిపిఓ గారికి ఆదేశాలు ఇచ్చాను, వెంటనే ఎంక్వైరీ చేయండి అని. మరి వెంటనే అక్కడికి వెళ్ళిపోయారు గ్రామానికి. ఆ తండకి వెళ్ళి విచారించగా వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు ఆ ఊర్లో ఉండట్లేదు, గత 7 సంవత్సరాల నుంచి నల్గొండలో ఉంటున్నారని మాకు సమాచారం వచ్చింది. అక్కడే ఉంటున్నారు, అక్కడే బ్రతుకుతున్నారు వాళ్ళని. రాగానే మళ్ళీ వెంటనే నల్గొండ సిడిపిఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నల్గొండ సిడిపిఓ గారు కూడా విచారణకి వెంటనే వెళ్ళడం జరిగింది. ఆ ఇంటికి శాంతినగర్ లో ఉంటారు నల్గొండలో. మీ విచారణలో ఏం జరిగింది? ఎందుకంటే కన్న తల్లి చిన్న పాపని కూడా చూస్తున్నాం, పక్కనే ఉన్నటువంటి అక్కలు కూడా చెల్లిని అమ్మొద్దమ్మ అంటూ కూడా ప్రాధాయపడుతూ కన్నీళ్లు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఈ వీరు ఏంటంటే శాంతినగర్ లో ఉంటారు ఇక్కడ నల్గొండలో. ఆయన మటన్ షాప్ లో మటన్ కొట్టడముని పని చేసుకుంటూ నైట్ ఆటో నడుపుతూ ఉంటారట. అయితే వారికి ఫస్ట్ బాబు పుట్టి చనిపోయాడు, తర్వాత 3 పాపలు పుట్టారు. ఇప్పుడు ఈ పాప 3వ పాప. ఈ పాప పుట్టగానే పాప పుట్టింది 10వ తారీఖున పుట్టింది ఈ నెలలో. హాలియాలో హాస్పిటల్లో పుట్టిందని తెలిసింది. పుట్టిన వెంటనే నల్గొండకు వచ్చినట్టున్నారు. నల్గొండలో 25వ తారీఖు అంటే శనివారం రోజు ఇల్లీగల్ అడాప్షన్ ఇచ్చారని తెలిసింది మాకు. తండ్రి చెప్పారు. నిన్న మనం తండ్రితో కూడా మాట్లాడాము. మన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, మన ఐసిపిఎస్ స్టాఫ్ అందరు కూడా మాట్లాడారు. అయితే శనివారం రోజు అడాప్షన్
ఇచ్చినట్టుగా తెలిసింది, ఇచ్చినారని. సోమవారం రోజు మన దృష్టికి వచ్చింది. అంటే దీని మీద మేము చాలా కార్యక్రమాలు చేశాం. గతంలో మనకి ఈ శిశు విక్రయాలు అనేవి చాలా ఉండేవి. అయితే ఆ తర్వాత ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి? గుంటూరు నుంచి కూడా పోలీసులు అధికారులు కలిసి కూడా పాపను తీసుకురావడం జరిగింది. శిశు గృహలో ఉంచడం జరిగింది. ఇప్పుడు పాపని తల్లిదండ్రులకు అప్పగిస్తారా? శిశు గృహలో ఉంటుందా పాప? పాప శిశు గృహలో ఉంటుందండి ప్రస్తుతము. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారించి నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయం ప్రకారంగా మనం ఫాలో అవుతాం. అక్రమ దత్తత అనేది కూడా చట్టరీత్యా నేరము. దీంట్లో తప్పకుండా శిక్ష పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి శిక్ష పడుతుంది. ఆ, ఎవరైనా కూడా చట్ట ప్రకారంగా దత్తత అనేది తీసుకోవాలి. ఈ విధంగా అక్రమంగా దత్తత చేయడం వలన పిల్లలకి తల్లిదండ్రుల పిల్లల మీద రైట్స్ అనేవి ఉండవు అనే అవగాహన కార్యక్రమాలు మేము విస్తృతంగా చేస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా ఈ సంఘటన జరగడం నిజంగా విచారిస్తున్నాము. దీని మీద ఇంకా విస్తృతంగా మేము యాక్షన్ తీసుకోవడానికి ఇలాంటి ఘటనలు కూడా గతంలో చాలా వరకు చూడడం జరిగింది. ఎక్కువగా రూరల్ ఏరియాలో గిరిజన తండాలు చోటు చేసుకుంటున్నాయి. దేవరకొండ, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో మళ్ళీ కూడా శిశు విక్రయం మళ్ళీ చాలా రోజుల తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎలాంటి కార్యక్రమాలు? అప్పుడు గతంలో జరిగిన సమయంలో మనం చాలా కార్యక్రమాలు చేసాం విస్తృతంగా. మహిళాకాశం అని పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు విస్తృతంగా చేసాం తండా ఏరియాలలో. ఇక్కడ ఉయ్యాలలు ఏర్పాటు చేసాం. ప్రతి హాస్పిటల్లో ఉయ్యాలలు ఏర్పాటు చేసాము. తర్వాత ఎక్కువగా ప్రచారం చేశాము. ఎవరైనా పిల్లల్ని వద్దనుకుంటే వారిని ఉయ్యాలలో వేయాలని చెప్పి, తర్వాత మాకు శిశు సంక్షేమ శాఖకి అప్పగించొచ్చని, దత్తత చట్ట ప్రకారంగా దత్తత అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది అవగాహన కార్యక్రమాలు చాలా కల్పించాము. ఇట్లనే నిఘా కూడా ఏర్పాటు చేశాము అప్పుడు. అంటే ప్రతి చోట ఎక్కడైతే మనకి టార్గెట్ గ్రూప్ ఒక అమ్మాయి ఉండి, లేకుంటే ఇద్దరు అమ్మాయిలు ఉండి నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఆపరేషన్ చేయించుకోకుండా ఉన్నారో వాళ్ళందరి మీద ట్రాక్ చేశాము. ఆ తర్వాత వాళ్ళందరికీ ముఖ్యంగా అమ్మాయిలకి కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా సరే ఎన్ని అవకాశాలు ఉన్నాయి, చదువు పరంగా కావచ్చు, స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్ అనేవి అవగాహన కార్యక్రమాలు కల్పించడం వలన ఇప్పుడు చాలా ఈ వరకు ఘటనపై కూడా మంత్రి సీతక్క కూడా సీరియస్ గా స్పందించింది. వెంటనే ఈ అధికారుల తప్పిదం ఏమైనా ఉన్నా కానీ వారిని ఇమీడియట్లీ కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మీ విచారణలో మీ కింది స్థాయి అధికారులు కూడా ఏం అంటే ఇక్కడ తిరుమలగిరి సాగర్ తండాలో తను లేదు. తను అక్కడ వాళ్ళు 7 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇక్కడ మేము విచారించాము. ఇక్కడ విచారిస్తే ఇక్కడ కూడా తను అంగన్వాడీ సెంటర్ లో మే నెలలో నమోదైంది. తను జూన్ నెలలో ఒక 16 రోజులు తీసుకున్నారు. భోజనానికి వచ్చేవారు. భోజనానికి వచ్చినాక నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను, అక్కడే ఉంటాను, అక్కడే డెలివరీ అయ్యేదాకా అక్కడే ఉంటానని చెప్పి మన యాప్ లో కూడా మైగ్రేట్ చేపించుకున్నారు. ఎన్ని లక్షలకు పంపింది పాపని? ఎన్ని లక్షలు? పాపని అమ్మడం 3 లక్షలకు అమ్మారని తెలిసిందండి. మొదటగా వారి బంధువులే పాపని సాదుకుంటాం మాకు ఇవ్వాలని కూడా పాపకు చెప్పినటువంటి పరిస్థితి కూడా చెప్పింది. ఇప్పుడు పాపని తనకు ఇవ్వకుండా వేరే వారికి అక్రమంగా అమ్మారని కూడా ఫిర్యాదు కూడా ఈ విధంగానే వెళ్తుంది. అది తెలుస్తుందండి. ఇప్పుడు మన పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది కదా, తెలుస్తుంది. రైట్, చూడొచ్చు. మొత్తం మీద ఈ ఘటనపై కూడా చాలా సీరియస్ గా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే జిల్లా కలెక్టర్ కూడా ఫీల్డ్ విజిట్ చేసి కూడా పూర్తి స్థాయిలో ఆ విచారణ అయితే కొనసాగుతున్నటువంటి అంశం కనిపిస్తుంది. 3 లక్షల రూపాయలకు ఏపీకి అక్రమంగా కూడా అమ్మినట్లు కూడా తెలియడం జరిగింది. వెంటనే ఫిర్యాదు చేయడంతో కూడా రంగంలోకి దిగినటువంటి పోలీసులు అధికారులు కూడా గుంటూరుకు వెళ్లి పాపను కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం పాప శిశుగృహకు తరలించడం జరిగింది. తల్లిదండ్రులు ఆ పోలీస్ స్టేషన్ లో ఉండడం జరిగింది. దీనిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. వెంటనే అధికారులపై కూడా ఏవైనా ఫిర్యాదులు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి సీతక్క ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.